ఇంత భారీ సరుకు రైలు ఆశ్చర్యంగా తక్కువ శక్తితోనే ముందుకు కదులుతోంది. ఇది ఎలా సాధ్యం? ఐరన్ ట్రాక్పై ఐరన్ వీల్స్ తిరిగేటప్పుడు ఘర్షణ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే రైళ్లు తక్కువ శక్తితోనే సులభంగా ముందుకు కదులుతాయి. వీల్ మరియు ట్రాక్ మధ్య గ్యాప్ ప్రాంతం చాలా చిన్నది, కానీ అదే బరువుతో ఉన్నప్పుడు సరిపడా శక్తిని ఇస్తూ అధిక ఘర్షణను నివారిస్తుంది. ఎలక్ట్రిక్ ట్రాక్షన్ మోటార్లు 0 వేగం నుంచే అపారమైన టార్క్ని ఇస్తాయి. అందుకే భారీ రైళ్లు సులభంగా కదలడం ప్రారంభిస్తాయి. రైలు వీల్స్ ట్రాక్ ద్వారానే మార్గనిర్దేశం చేయబడతాయి, కాబట్టి స్టీరింగ్ కోసం అదనపు శక్తి ఖర్చు కావాల్సిన అవసరం ఉండదు. రైల్వే మార్గాలు చాలా సున్నితమైన ప్రమాణాలతో రూపొందించబడతాయి. అందువల్ల ఎక్కడానికి అవసరమైన శక్తి గణనీయంగా తగ్గుతుంది. భారీ లోడ్స్ కోసం డ్యూయల్ లోకోమోటివ్లను కలిపి ఉపయోగిస్తారు. ఇలా శక్తి అనేక వీల్స్కు షేర్ చేసిపారు రైలు మరింత సమర్థవంతంగా ముందుకు కదులుతుంది. పొడవైన రైళ్లలో గాలి నిరోధకత ఎక్కువగా ముందు భాగానికే పరిమితం అవుతుంది. అందువల్ల మొత్తం ప్రయాణంలో శక్తి నష్టం తక్కువగా ఉంటుంది. తక్కువ నిరోధకతను తగ్గించి సరైన ట్రాక్షన్ను పెంచిన డిజైన్ వల్లే రైళ్లు తక్కువ శక్తితో వేల టన్నుల సరుకును తరలించగలుగుతున్నాయి.